బైబిల్ వాడుకుందాము. అశ్రేష్టంభౌ గ్రంథములో ఏ చోట చూచిన వాగ్దానం ఉన్నవనే పాట పాడుకుందాం. అశ్రేష్టంభౌ గ్రంథములో ఏ చోట చూచినా వాగ్దానమున్నవి, సుఖ దుఃఖములో వాగ్దానమున్నవి. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా దేవ, మీ ఘనమైన నామమునకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాలపు సమయంలో ప్రభువా మిమ్మల్ని ఆరాధించి గణపరచాలని, మహిమపరచాలని, హెచ్చించాలని మీ బిడ్డలమైన మేము మీ పాసందికి వచ్చి ఉంటున్నాం తండ్రి. సరైన సమయానికి రాలేకపోవడం ఎంతో సిగ్గు, అవమానం ప్రభువా. మీరు మాకంటే ముందుగా వచ్చి ఉంటున్నారు తండ్రి. అయినప్పటికీ మీ పాసందులకు వచ్చినప్పుడు మరి త్రోసివేయని దేవుడు కాబట్టి మీ పాసందులో వాక్యం బట్టి మేము ఆరాధించడానికి సహాయం చేయండి. కీర్తన ద్వారా ప్రభువా మిమ్మల్ని స్తుతించి మహింపరిచినాం, ఆరాధించినాం, ఘనపరిచినాం. అదే రీతిలో ప్రభువా ఆత్మతో సత్యంతో దైవ వాక్యానుసారంగా మిమ్మల్ని ఆరాధించుటకు అనుగ్రహించవలసి మనవి చేస్తూ, మీరు మా జీవితంలో ఏమై ఉన్నారో అది గుర్తు చేసుకొని మిమ్మల్ని స్తుతించుటకు ప్రభువా మాకు కృపను చూపించవలసి మనవి చేస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ గ్రంథంలో నుండి ఆరాధన కొరకై మనం ప్రేమార్పణ చూసుకుందాం. 103వ కీర్తన గ్రంథం మొదటి 2 వచనాలు మాత్రం అందరం చదువుకుందాం. 103వ కీర్తన గ్రంథము మొదటి వచనం, 2వ వచనం అందరం చదువుకుందాం. దైవ గ్రంథం ఉన్న వాళ్ళు దయచేసి తీయండి. 103వ కీర్తన గ్రంథం మొదటి 2 వచనాలు, మొదటి 2వ వచనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని కూడా మరువద్దు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అనే మాట దావీదు తన ప్రాణముతో చెబుతున్నటువంటి మాట. ఇప్పుడు ప్రభువును సన్నుతించి మరి ఆయనను ఘనపరిచి మహింపరచాలనేటువంటి సమయము ఇదే. ఆ ప్రభు అయిన దేవుడు అయితే ఏ విధానంలో ఆయన ఆరాధించగలం? ఆయన మనకు చేసిన మేలులు మనం ఒకసారి గుర్తుంచుకోగలిగితే, మన విషయమై, మన కుటుంబ విషయమై ఆయన చూపినటువంటి ప్రేమ కానీ, ఆదరణ కానీ, మరి ధైర్యము కానీ, మరి మనకు అన్నీ కూడా జ్ఞాపకం చేసుకోగలిగితే మన హృదయంలో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రభువును మనము స్తుతించి ఘనపరిచి ఆరాధించేస్తాం. అది ఎందుకంటే ప్రభువు చేత మనం మేలులు పొందినాం, ప్రభువు చేత మనము ఉపకారాలు పొందినాం, ప్రభువు చేత మనము ఆదరణ పొందినాం, ప్రభువు చేత మనము ధైర్యాన్ని పొందామని మనం గుర్తించుకొని ప్రభువును మనము స్తుతిస్తాం. కొన్ని మాటలు మనం చదువుకుందాము. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 3వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 12వ అధ్యాయము 3వ వచనం యోహాను సువార్త. అప్పుడు మరియా
మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్న రీతి తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండిను. అదండి. అలాగే 11వ అధ్యాయంలో కూడా 3వ వచనం 5వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం అందరూ కూడా చదువుకుందాం. అందరూ చదువుదాం. 11:5. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. చూడండి, ఇక్కడ మార్తా, మరియా, లాజరు ఈ కుటుంబాన్ని గురించి మనము మరి ఆ కుటుంబంలో మరియా చేసినటువంటి కార్యమును మనకి ఇక్కడ కనబడతా పైన కూడా మనకు 2వ వచనంలో ఆ ప్రభువునకు అత్తరు పోసి తల వెంట్రుకలతో తన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. మరియా ప్రభువుకు ఒక సేరున్నర ఎత్తు, మరి అంత విలువైనటువంటి మిక్కిలి అక్కడ మానవాక్యంలో వ్రాయబడింది. చూడండి ఏమన్నాడా, మిక్కిలి విలువగల అత్యధికంగా విలువైనటువంటి అత్తరు సెంటు తీసుకొచ్చేసినారు. సేరున్నర ఎత్తు. అది మరి యేసు పాదాల మీద పోసి ఆయన తన తల వెంట్రుకలతో ఆ పాదమును తుడిచింది. ఈ లోకంలో సెంటు విలువ అంటే స్ప్రే సెంటు యొక్క విలువలు చాలా ఉన్నాయి. 10 రూపాయలు మొదలుకొని లక్షల్లో ఉన్నాయి. లక్షల్లో అంత అంటే ఆ సెంటు యొక్క విలువను బట్టి, కాస్ట్ను బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ చెప్పబడింది అత్తరు సేరున్నర తీసుకున్నది, అది మిక్కిలి విలువగలదు. విలువైనటువంటి ఆ అత్తరును యేసు పాదముల మీద పడేసింది. అత్తరుని ఎక్కడ పోసుకుంటారో చెప్పండి? మన శరీరం పైన కదా, సొక్కాల పైన, సంకల్లో, మన ముఖాలకి, మెడల దగ్గర పూస్తారు. కాళ్ళ దగ్గర ఎవరు పూసుకుంటారు? ఎవరు పూసుకోరు. కాళ్ళ దగ్గర పోయడానికి ఇష్టపడరు. కనీసం కాళ్ళ దగ్గర స్ప్రే కొట్టడానికి కూడా ఇష్టపడం. మరి మిక్కిలి విలువగా మరి సేరున్నర ఉన్నటువంటి ఆ యొక్క విలువైనటువంటి ఆ అత్తరును యేసు పాదముల చెంత పోసేసింది. ఆమె హృదయంలో యేసు ప్రభుని ఎలాగ ఆరాధిస్తూ ఉంది, ఎలాగ గణపరుస్తూ ఉంది, ఎలాగ మహింపరుస్తూ ఉంది అని దీనిని బట్టి మనం గ్రహించుకోవచ్చు. ఎంతగా ప్రభువును స్తుతించేటువంటి కార్యం ఆమె చేస్తూ ఉంది. ఆమె హృదయంలో నిండి ఉన్నదాన్ని బట్టి ఆమె క్రియారూపకంగా ఏం చేసిందంటే మనకు తెలుసు, అత్తరంతా కూడా ప్రభు పాదాల చెంత పడుతుంది. ఇప్పుడు అంత విలువైన అత్తరు ఆయన పాదాల చెంత పోయడానికి గల కారణం ఏమిటి? ఆమె ప్రభువును ఆ విధానంలో ప్రభువును స్తుతించడానికి గల కారణం ఏమిటి? ఆయన పాదాలతో తన తల వెంట్రుకలు తుడుస్తూ మరి అత్తరు పోసి ప్రభువును స్తుతించడానికి గల కారణం మార్తా, మరియా, లాజరు. వారి కుటుంబంలో యేసు ప్రభువారు ఏమై ఉన్నాడు, ఎలాగా యేసు ప్రభువారు వారి హృదయాలలో అంత స్థానాన్ని సంపాదించుకున్నాడు, ఆరాధించి గణపరిచేటువంటి స్థానము వారి హృదయంలో ఎలాగ ఉంది మనం గమనిస్తే కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటే, మొట్టమొదటగా వీరి కుటుంబాలను యేసు ప్రభువారు ప్రేమించాడు. మనకు బాగా తెలుసు, యేసు ప్రభువారు, మరియా, మార్తా, లాజరు వీరి ముగ్గురిని ప్రేమించినాడు. అయితే బైబిల్ గ్రంథం చెప్పేదంటే దేవుడు లోకాన్ని అంతటిని కూడా ప్రేమించినాడు. అయితే ఆయన సంచరిస్తున్న దినాల్లో మరియా, మార్తా, లాజరు వీరి యొక్క ఊరు అయినటువంటి బేతనియా అనేటువంటి గ్రామం చాలా చిన్న పల్లెటూరు. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ ముగ్గురిని, ఈ కుటుంబాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా ప్రేమించాడు. ఈ 4 సువార్తలు మనం చదువుతూ ఉంటే యేసుక్రీస్తు వారు ఎక్కడైనా బస చేయాలనుకుంటే ఎక్కువగా బేతనియాలో లాజరు వాళ్ళ ఇంట్లోనే ఆయన ఎక్కువగా రాత్రి గడిపి బస చేసేవాడుగా ఉన్నట్టుగా మనకు ఆ యొక్క దైవ గ్రంథంలో 4 సువార్తలు మనము చదువుకోగలుగుతాం. అయితే వారిని ప్రేమించినాడు. వారిని దేవుడు తన ప్రేమకు అర్హులుగా చేస్తూ వచ్చాడు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, వారు దేవుని ప్రేమించలేదు, కానీ దేవుడే వారిని ఏం చేశాడు? మొట్టమొదటిగా ప్రేమించాడు. చూడండి, మనకు తెలిసిన మాటలే. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం
మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాం, తరువాత మనం ప్రేమిస్తుంటున్నాం. దేవుడే మొట్టమొదటగా మనల్ని ప్రేమించిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఎవరిని ప్రేమించాలి? వీరేమైనా పెద్ద పెద్ద ఆస్తిపరులా, లేకపోతే ఆ గ్రామంలో కానీ యెరూషలేము కానీ కొంత పేరున్నటువంటి వ్యక్తులా, లేకపోతే ఏమైనా గోత్రకర్తలా, లేదా పెద్దలా? ఎవరిని ప్రేమించాలి? వారి కుటుంబం ఏమిటి? వారి స్థితిగతులు ఏమిటి? వారు ఆ బేతనియాలో వారికి స్థానం ఎలాగుంది? ప్రియమైన వారులరా, దేవుడు పెద్ద పెద్ద స్థానాలు ఉన్నవారిని లేదా గొప్ప గొప్ప ఉన్నవారిని ఎప్పుడు కూడా ఆయన ప్రేమించడానికి ఇష్టపడు. ప్రేమ అనేది అందరూ ఒకటే పంచుతాడు. కానీ అతి తక్కువగా ప్రభువుకు మరి లోకంలో విడవబడిన వారు, అంటే దూరపరచబడిన వారు, విలువేయబడినటువంటి స్థితి కలిగి ఏక ఆధారము లేకున్న వారిని దేవుడు ప్రేమించేవాడుగా చూస్తూ ఉంటున్నా. దేవుని యొక్క ప్రేమ ఆమె గ్రహించింది. దేవుడు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడా? లాజరును ప్రేమించినాడు, మరియను, మార్తను, లాజరును ముగ్గురిని ప్రేమించినాడు. ఆయన ప్రేమను మనం చూస్తూ ఉంటే మరియమ్మ గమనించేసింది, ఇంతగా మమ్మల్ని ప్రేమించాడు. ఎవరు ప్రేమించారు? తల్లిదండ్రులు చూస్తే తల్లిదండ్రుల గురించి ఏమి కూడా వ్రాయబడలేదు. ఒకవేళ ఉన్నారో లేదో కూడా తెలియదు, తల్లిదండ్రులు ఉన్నారో లేదో కూడా తెలియదు. కానీ లోకంలో తల్లిదండ్రులు లేని వారిని అయ్యో అంటారే కానీ ప్రేమించరు, వారికి సహాయం చేయరు. వారు తమ బిడ్డల కంటే వారిని ఎక్కువగా ప్రేమించలేరు. యేసు ప్రభు వారు మాత్రము ఆ కుటుంబాన్ని, ఆ ముగ్గురిని, ఇద్దరు అక్కచెల్లెల్ని, లాజరును బహుగా ప్రేమించిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. ఇక ఆమె దేవుడి ప్రేమను గ్రహించి ఆమె ఏం చేసిందంటే, ఈ దేవుడు మమ్మల్ని, ఈ ప్రభు అయిన దేవుడు మమ్మల్ని ఎంతగా ప్రేమించాడు కాబట్టి ఈయనకు విలువైనటువంటి అత్తరు తీసుకురావాలి, ఈయనను పూజించాలి, అర్పించాలి. ఈయనకు మరి ఆ అత్తరును ఆయన పాదాల చెంత పోయాలి. ప్రియమైన వారినరా, ఆమె ఈ విధానంలో దేవుడు తన పట్ల, తన కుటుంబం పట్ల చూపిన ప్రేమను ఆమె కనుపరుస్తూ ఉంది. అత్తరు చేత, సువాసన చేత ఆయన పాదమును తడిపింది. తన తల వెంట్రుకలతో, ఘనమైన తన తల వెంట్రుకలతో యేసు పాదములను తుడిచిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. గల కారణం ఒకటే, దేవుడు ప్రేమించినంతగా, యేసుక్రీస్తు వారు తనను ప్రేమించినంతగా, తన కుటుంబాన్ని ప్రేమించినంతగా, తన కుటుంబస్తులు కానీ తన గ్రామస్తులు కానీ ఏ ఊరు కూడా అంతగా ప్రేమించలేదు అని ఆమె గ్రహిస్తూ వచ్చింది. ఆమె గ్రహించింది కాబట్టే దేవుడు ఏం చేసిందామె బహుగా ఇష్టపడి విలువైనటువంటి, మిక్కిలి విలువైనటువంటి అత్తనంతా కూడా ప్రభు పాదాల చెంత పోయడానికి ఇష్టపడింది, పోసేసింది కూడా. ముందు అత్తరు కాదు విలువ ప్రభువుకి, ఎందుకంటే అత్తరు ప్రేమించలేదు, కేవలం యేసుక్రీస్తు వారు తనను ప్రేమించాడు. ప్రియమైన వాళ్ళరా, ఇది దేవుడి ప్రేమ. ఇది మన జీవితంలో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు గుర్తించగలుగుతుంటున్నావా? దేవుని ప్రేమించే విధానం ఒకసారి గుర్తిస్తుంటున్నావా? దేవుడు మనల్ని ప్రేమించాడా? ఏ విధానంలో ప్రేమించినాడు? ఇక్కడ వినాలి, మీరందరూ కూడా ఇక్కడ వినాలి. ఎలాంటి వారమని ప్రేమించాడు? లోకంలో నీవు నేను ఏ పాటి వారమని ప్రేమిస్తుంటున్నారు? ప్రేమించడానికి మన అర్హతలు ఏమిటి? మనం ప్రేమించడానికి లోకంలో మనకు ఉన్నటువంటి గొప్ప బాధ్యతలు ఏమిటి? ఏమి కూడా చూడటం లేదు ప్రభా. ఆయన ప్రేమకు ఇవన్నీ కూడా మరి సమానం కావు. ఆయన ఒకటి ఆయన ప్రేమించగల కారణము, మనం తన బిడలమని మనం వదులుకోలేక మన పైన తన ప్రేమను చూపించిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. లోకంలో ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కదండి, బిడ్డల విషయమై లోకంలో ఎంతమంది ఏ విధంగా అనుకున్నా పర్వాలేదు. కానీ లోకంలో ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా తల్లిదండ్రులైన వారు ప్రేమిస్తే చాలు. వారు కూడా ద్వేషిస్తే ఆ వ్యక్తి అలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం గుర్తించుకోవాలి. 99% తల్లిదండ్రులు ద్వేషించరు, సామాన్యంగా ప్రేమిస్తారు. అయితే ఆ 1% కూడా మనం ఆలోచిస్తే ఆ 1% ఎక్కడో ఉంటారు, ఉండకుండా ఉండరు. ద్వేషించేటువంటి వారు, పిల్లలైన వారిని ద్వేషించేవారు. ప్రియమైన వారినారా, అయితే నిజముగా
ప్రభువైన దేవుడు మన అందరినీ ఏకరీతిగా ఆయన ప్రేమను వెల్లడిపరిచే విధానం కూడా మనం చూస్తూ ఉంటే, మరి ఈమె కూడా దేవుడు తనను అంతగా ప్రేమించినాడని ఆమె ఏం చేసింది? ఆమె కూడా తన ప్రేమను వెల్లడిపరిచింది. ఎలాగా? తన అత్తరు తీసుకుని ఆయన పాదల చెంత పోసి అదంతా కూడా ఆయన పాదల చెంత తడిపినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అత్తరును ఆయన పాదం చెంత పోయాడు. నీకు ఎంత ప్రేమ ఉందంటే ఏదో విలువైంది, మిక్కిలి విలువైంది. మరి ఆ సేరునరెంతరు ఒక మాట చెప్పాలంటే శాస్త్రజ్ఞులు చెప్పేది ఏంటంటే, దైవబిడ్డలు పెద్దయ్య వారు చెప్పేది ఏంటంటే, సంవత్సరం అంతా కూడా పని చేసిన తర్వాత కొనుక్కోవడానికి వీలైనటువంటి అత్తరది. సంవత్సరం అంతా కూడా రోజు రాత్రి పగులు కష్టపడి పనిచేస్తే అంత విలువైనది ఆ అత్తరు కొనాలంటే. ఆమె కుటుంబ పరిస్థితిని బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి యొక్క అత్తరును ఇక్కడ మాట వాక్యం రాయబడింది, 300 దేనారములకు అమ్మవచ్చు కదా. 300 దేనారాలు అంత విలువైనది. అయితే ఆమె దృష్టిలో ఆ విలువైంది ప్రభు పాదాల చెంత పోయాలని ఆమె తీర్మానం చేసుకుంది. ఎందుకంటే దేవుడు ప్రేమించినంతగా ఎవరు కూడా ప్రేమించలేదు. యేసుక్రీస్తు వారు వారి కుటుంబంలో వారిని ప్రేమించేంతగా ఎవరు ప్రేమించలేదని నాకు గుర్తించింది. ఇది నువ్వు కూడా ఒకసారి గుర్తించు. ప్రభువును ఆరాధించడానికి వచ్చిన మనమందరం కూడా ప్రభువు నిన్ను ఎంతగా ప్రేమించినాడు. ప్రభువు నిన్ను ప్రేమించడానికి గల కారణం, ప్రభువు నేను ఎంత విధానంలో ప్రేమించాడు గుర్తిస్తున్నావా? లోకంలో ఎవ్వరు కూడా మనం అంతగా ప్రేమించలేదు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మనల్ని ప్రేమించాడు. అంతగా ప్రేమించినాడు. ఈ ఒక మాట చెప్పుకోవాలంటే, ప్రాణము పెట్టునంతగా ప్రేమించినాడు. ప్రాణము పెట్టునంతగా. ఇది దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప ప్రేమ మనం గుర్తిస్తూ ఉంటున్నాం. ఆ ప్రాణం పెట్టున్నంతైన ప్రేమ మన జీవితంలో ప్రభు అయిన దేవుడు మమతకి అడుగుతుంది. వాడు చూడు రోడ్డు తిరుగుతున్నాడు, వాడు ఈడు ఇద్దరు తోడుదొంగలు రోడ్ల మీద పోతున్నాడు. చూడు, మీరు తన్నకపోతే బాగుండదు. కారు అవతల పోతున్నాడు. మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. మరియమ్మ ఏం చేసిందంటే, ఆమె సంవత్సరం అంతా కూడా దాచిపెట్టిన ధనాన్ని మరి తీసుకొచ్చి ప్రభుకి ఇవ్వలేదు. విలువైనటువంటి ఒక అత్తరు తీసుకొచ్చి, సేరున్నర ఎత్తు అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాల చెంత అంత కూడా వ్యర్థంగా పోసినట్టుగా అనిపిస్తుంది, కానీ అంత విలువైన అత్తరిని ప్రభు పాదాల చెంత పోసేసింది. అది ఒకటి మాట గుర్తించుకోవాలంటే, ప్రభువు కంటే నాకేం గొప్ప కాదు. ఈ ప్రభువు నన్ను ప్రేమించినంతగా ఏ వ్యక్తులు కూడా నన్ను ప్రేమించలేదు. ఇది ప్రభువు నిన్ను ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేదు. నీ కుటుంబంలో నీ పిల్లలు కానీ ఎవరు కానీ నిన్ను ఎవరు ప్రేమించలేదు. ప్రభువు ప్రేమించినాడు. ఇప్పుడు నీ హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి. ఏమిటంటే, ప్రభువా నన్ను ఇంతగా ప్రేమించినావా? ఎవరు ప్రేమించలేని ప్రేమ నా పట్ల చూపినావు. నేను విడవబడవలసిన వాడను, నేను దూరంగా ఉండవలసిన వాడను, ప్రేమకు అనర్హుడైన వాడను. అయితే నువ్వు నన్ను ఏం చేశావు? ప్రేమించినావని మనం గుర్తించుకోవాలి. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. మరియా యేసు ప్రభువుకు ఇంత గొప్పగా ఆమె సమర్పణ చేసి హృదయపూర్వకంగా ఆరాధన చూపిస్తుంది. ఆరాధన చేసిన విధానాన్ని చూపిస్తావు. రెండవది మనం చూస్తా ఉంటే, ఆమె ఎందుకు అంతగా ఆరాధించి తన యొక్క అత్తరును ప్రభు పాలించడం పూసిందంటే, చూడండి కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం ఎవరైనా? కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవా నన్ను చేరదీయును. నా తల్లిదండ్రులు విడిచాను, యెహోవా నన్ను చేరదీయను. అంటే దేవుడు తనకు ఆధారమై ఉన్నాడు. తన కుటుంబంలో తన తల్లిదండ్రులు పోయిన తర్వాత ఎవరు ఆదరించినారో, ఎవరు తనకు ఆధారమైనారో, ఎవరు తను పట్టించుకున్నారో ఎవరు తెలియదు. కానీ యేసు ప్రభు వారు వారిని ప్రేమించింది మొదలుకొని వారి కుటుంబంలో ఆధారమై ఉన్నాడు. చూడండి కీర్తన గ్రంథం 3వ అధ్యాయం. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెహోవా నాకు ఆధారము. యెహోవా నాకు ఏమంటున్నాడు అండి? ఆధారం. ఆయనే మనకు ఆధారము.
మనకు మన జీవితాలకి ఆయన ఆధారమై ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం గుర్తించుకుంటే ఆధారమైన దేవుడు దేవుడే మనకు. చూడండి 62వ కీర్తన గ్రంథము 7వ వచనం, 62 కీర్తన 7వ వచనం ఎవరైనా కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం చదవండి. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనకు ఎప్పటి నుంచి ఆధారము? చూడండి, ఇంకా మాట్లాడితే చూస్తే కీర్తన 22వ అధ్యాయం, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం చదవండి ఎవరైనా. గర్భవాసినైనది మొదలుకొని ఎప్పటి నుంచి ఆధారం అండి? గర్భవాసి. మరి తల్లిదండ్రులు ఎందుకు? తల్లిదండ్రులు ఉన్నారు, కానీ వారికంటే అత్యధికమైనటువంటి ఆధారం కలిగిన వాడు ఎవరు? ప్రభువే. ఇప్పుడు వారి తల్లిదండ్రులు లేరు, ఈ ముగ్గురు మాత్రమే ప్రభువు రాయించి పెట్టాడు. ఉన్నారో లేరో తెలియదు, ఒకవేళ లేరే అనుకోవాలి మనం. అయితే వారికి ఆధారం ఏమిటి? వారి జీవితానికి ఆధారం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభువే వారికి ఆధారమై ఉంటున్నాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టినారు, ఒకవేళ చనిపోయినారా? చనిపోయి ఉండొచ్చు. లేకపోతే వారు వృద్ధాప్యం ఉన్నారా? వృద్ధాప్యం ఉండొచ్చు. వారిప్పుడు ఆధారము లేనివారుగా ఉంటే ప్రభువు వారికి ఆధారమై ఉంటున్నాడు. ఆయన ఉంటే చాలు కదండి. కుటుంబంలో ఆధారం అనేది మనం చూస్తూ ఉంటుంటాం. ఏదైనా భర్త, కుటుంబంలో ఎక్కువగా భర్త ఆధారం. ఇప్పుడు ఆమె భర్త ఉన్నంత వరకు ఆధారంగా ఉంటుంది. ఒక్కోసారి ఏమంటారంటే బాగలేకుంటే ఏదో మనకు ఆధారంగా ఆపుగా ఉంటున్నాడు, ఒక పెద్ద దిక్కుగా ఉంటున్నాడు అనుకుంటా. బాగలేకుండా ఎవరైనా సరే కుటుంబంలో భార్య భర్తలు. అయితే దేవుడు మనకు ఎలా ఉన్నాడంటే పెద్ద దిక్కుగా, మనకు ఆధారముగా, మనము ఆయన పైన ఆనుకునే వారంగా, మనము ఆయన మీద ఆనుకుని సేద తీర్చే వారంగా. ఆధారం అంటే మనకు బాగా తెలుసు కదండి. ఏదైనా నిలబడలేకపోతా ఉంటాం, బాగా ఎక్కువసేపు నిలబడతాము. ఎంతసేపు నిలబడలేకపోతే ఏం చేస్తాం చెప్పండి? గోడను ఆనుకోవడమో, కూర్చోవడమో ఏదో ఒకటి చేస్తాం కదా. కాళ్ళు ఎంతసేపు నొప్పులు పడతాయి. ఒక వ్యక్తి పైన ఏం చేస్తామో ఆనుకుంటాం. మీరు ట్రైన్లలో, బస్సులలో ఎక్కువ చూస్తూ ఉంటారు కదా. ట్రైన్లలో, బస్సులలో ఏం చేస్తారు చెప్పండి? ఎక్కువగా బస్సుల్లో ఎక్కుతారు కదా. మీరు బస్సులో ఎక్కుతుంటే ఎట్లుంటుంది? ఆనుకోవాలా, నిలబడితే కుదరదు. ఆనుకోవాలా, అయితే పట్టుకోవాలా, ఒక ఆధారం మనకు దొరుకుతుంది. బస్సు ఎలాగున్నా సరే, ఏ విధానంలో మరి గతుకుల్లో పడినా కూడా ఆ ఆధారం చేత మనము నిలబడి ఉంటాం. మన కాళ్లకు, మన జీవితానికి యేసు క్రీస్తు వారు ఏమై ఉన్నాడంటే ఆధారమై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు వారు మరియమ్మ, మార్తమ్మ వారి కుటుంబంలో ఒక ఆధారమైన వ్యక్తి, ప్రధాన సూత్రమైన వ్యక్తి. మరి ఇంకా చెప్పుకోవాలంటే ఇంటికి ఆధారమైనటువంటి మరి మూల గుమ్మం వలె మధ్యలో ఉంటుంది కదా. దాన్ని ఏమంటారు చెప్పండి? పూరుగుడి చెల్లప్పుడు ఎట్టున్నారు? మధ్యలో గుంజ, అంతేనా? గుంజ మధ్యలో గుంజ ఉంటుంది. అది ఏముంటుంది? ఆ ఇంటికి అంతటికి ఆధారం. ఆ గుంజ తీసేస్తే ఇల్లు ఏముంటుంది? పడిపోతుంది, అంతేనా? స్లాబ్ ఉందనుకో, స్లాబ్ కూడా భీములు ఏమిటి? ఆధారం. అవి లేకపోతే పడిపోతుంది, స్లాబే పడిపోతుంది. చూడండి, ఆధారం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. మనకు తెలుసు న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో గమనిస్తే అక్కడ ఫిలిప్తీలు ఒక దేవాలయం కట్టారు. 3,000 మంది పైన 3,000 మంది మరి ఉండేటట్టు ఒక పెద్ద దేవాలయం. ఆ దేవాలయానికి ఆధారం ఏంటంట? 2 స్తంభాలు. ఎట కట్టినారో ఆధారం మన తెలుసు. 2 స్తంభాల పైన ఆ పెద్ద దేవాలయము నిలిచి ఉంది. 2 స్తంభాలు, అది ఆధారం. అలాగా మన జీవితానికి ఎవరై ఉన్నారో ఆధారము? యేసు ప్రభు తప్ప ఇక ఎవరు కూడా లేరు. ఏ మానవుడు కూడా. మనం అనుకోవచ్చు మన హృదయంలో వారు కదా ముందు నుంచి మేము మరి స్తుతిస్తున్నాం కదా, ఆరాధిస్తున్నాం కదా, పూజిస్తున్నాం కదా. ఎవ్వరు లేదు. యేసు ప్రభువే మన జీవితాలకు ఆధారం. ఆయన లేకపోతే అంత శూన్యం. భూమి ఆయన మీద ఆధారపడి ఉన్నది. ఇలాగా ఆ మరియమ్మ తన యొక్క జీవితంలో విలువైనటువంటి అత్తరు తీసుకొచ్చి దాచిపెట్టలేదు. యేసు పాదాల చెంత పోసింది. ఎందుకంటే ఆధారం ఏంటి? ఒకవేళ ఈ యొక్క అత్తరు తన కుటుంబానికి ఆధారంగా ఉండొచ్చు కదండి. మనము ఏదైనా పనులు చేస్తున్నాం అనుకో, లేదా మన దగ్గర ఏదైనా ఉంది, ఒక వస్తువు ఉందనుకో, అది మనం సంపాదించుకోవడానికి మన పనికి ఉపయోగపడుతుంది.
అది మనం ఏమంటాము, అది మనకు ఒక ఆధారంగా మన కుటుంబానికి ఆధార పోషణంగా చేసుకుంటాం. ఏదైనా సరే, ఎద్దులున్నాయి, ఎద్దుల బండి ఉండాలి, మన కుటుంబ పోషణకి ఆధారం. ఒక పని ఉండాలి, పని పోషణకి ఆధారం. మరి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? మరి ఆ మరియమ్మ తనకు ఆ విలువైన అత్తరు ఏమైందంటే తన కుటుంబానికి ఆధారం చేసుకోవచ్చు. అది అమ్ముకొని ఏం చేసుకోవచ్చు? కుటుంబం ఆధారం. ఇప్పుడు ఆధారం ఎవరు? ఈ అత్తరు కాదు ఆధారం, యేసు ప్రభువే తనకు ఆధారమైనడు. కాబట్టి ఆయన పాదాల చెంత పోసేసి, ప్రియమైన వాళ్ళ ఎంత గొప్ప విషయం అండి. మనం ఒక్కసారి గుర్తించుకుందాం. ఇది నాన్న ప్రభువే మనకు ఆధారమైనాడు మన జీవితానికి అంతటికి. మరియమ్మకు ఎలాగైతే తన కుటుంబానికి యేసుక్రీస్తు వారు ఆధారమైనాడు, ఇప్పుడు మన హృదయంలో మరియమ్మ అయితే విలువైన ఆ యొక్క అత్తరు తీసుకొచ్చి యేసు పాదాల చెంత పోసేసి మరి ఆమె తలవెంట్రులతో తుడిచి ఆరాధించేటువంటి విధానాన్ని మనకు కనుపరిచింది. ఇప్పుడు మనం ఎలాగ ఆరాధించాలంటే మన కుటుంబానికి అంతటి కూడా యేసు ప్రభు తప్ప ఇంకెవరు ఆధారం లేదని మనం గుర్తించుకున్నాం. ఆ ఆధారమే మన జీవితంలో, ప్రభువా నువ్వే మాకు ఆధారమై ఉంటున్నావు, నీవు లేకపోతే మేము ఎప్పుడో కోలమైపోయేవారు. కుటుంబాలు కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, అన్నిటిలో ప్రభువు మనకు ఆధారంగా నిలిచాడు. కాబట్టి ఈ దినాన మనం ఏమైపోయినామో నిలిచి ఉన్నామని మనం ఒకసారి గుర్తించుకోవాలి. కాబట్టి అది మనము రెండవదిగా మనం చూస్తే ప్రభువే మనకు ఆధారమై ఉన్నాడు. మూడవదిగా ఆమె జీవితంలో మరి అంత గొప్ప కార్యం చేయడానికి గల కారణము ఏమిటి అంటే, ఇది వరకు ఎన్నడూ చూడని విధానంలో వారి కుటుంబంలో సంతోషాన్ని యేసుక్రీస్తు వారు తీసుకొచ్చాడు. ఇది వరకు ఎన్నడూ లేదు ఆ సంతోషం, ఇది వరకు ఎన్నడూ లేదు. అంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో వారి కుటుంబంలో అలుముకున్నటువంటి దుఃఖము, మరణమైన దుఃఖము. తన తమ్ముడు ఏమైపోయినాడు? ఒకవేళ వారు అనుకుని ఉండొచ్చేమో, మగదికి వీడు అక్కడే ఉన్నాడు, మళ్ళీ లేకపోతే మా నాన్న సంతానానికి వీడు అక్కడే ఉన్నాడు, వీడు కూడా చచ్చిపోయినాడు. ఇక వారి దుఃఖానికి అవధులు లేవు. ఎంతగా దుఃఖిస్తున్నారో. బాగుండేవాడు చనిపోయినాడే, యవనస్తుడు చనిపోయినాడే. చనిపోయినప్పుడు కుటుంబాల్లో అంటే వయసును బట్టి ఏం చేస్తారంటే కుటుంబాల్లో బాధపడతారు కదండి. చిన్నపిల్లడు చచ్చిపోయాడు అనుకో, పుట్టినప్పుడు చచ్చిపోయాడు అనుకో, ఏదో 2 కన్నీళ్ళు ఉడుతారు అంతే. లేకపోతే ఒక 2-3 సంవత్సరాలు బాగా బ్రతికి మన ముందు తిరుగుతూ ఉన్నాడు, వాడు చచ్చిపోయాడు అనుకో, ఒక 2-3 సంవత్సరాలు మనము ఉంటాం. మరి 15 సంవత్సరాల వరకు ఉండి యవన వయసులో ఉన్నప్పుడు చనిపోయినాడు అనుకో, అది ఇంకా దుఃఖాన్ని పని చేస్తుంది. మరి 20-30 సంవత్సరాల వయసు పెళ్ళైన తర్వాత చనిపోయినాడు అనుకో, మనకంటే ముందు పిల్లలు ఎవరైనా చనిపోయినారు అనుకో, వాళ్ళకి ఇంకా దుఃఖాన్ని. ఎందుకంటే ఇక ముసలివాళ్ళు చచ్చిపోతే చెప్పండి, పండు ముసలివాళ్ళు చచ్చిపోతే దొంగ ఏడుపులు ఏడ్చేది ఎప్పుడెప్పుడు పోతాదా అని కదా. అని ముసలివాళ్ళు చచ్చిపోయారు అనుకో ఏమవుతుంది? ఒకవేళ అంటే బాగా భరించలే ముసలివాళ్ళు చచ్చిపోతే. ఒకసారి జరిగిన విషయం, మేము కొండపాటు సేవ చేస్తుంటే వెంకటరత్తమ్మ కదా, వెంకటరత్తమ్మ ఆమె చచ్చిపోతుంది. ఇక ఒక 2 రోజులు 3 రోజులు చచ్చిపోతానక నేను పోయేసి ప్రార్థన చేసి వచ్చిన, ప్రభువా ఈమెను బతికించని. సంవత్సరాలు బతికింది ఆమె ఎట్టాడంటే ఆమె మైండ్ ఎఫెక్ట్ అయిపోయింది. మైండ్ మందిరానికి వచ్చిందనుకో, బైబిల్ తీసుకోపోవడం, చెప్పులు తీసుకోపోవడం, గ్లాసులు తీసుకోపోవడం, మైండ్ ఎఫెక్ట్ అయిపోయింది ఆమెకు. ఇట ఇంటికాడ చూస్తే వాళ్ళ కొడుకుని బాగా యాపకదండి. మైండ్ ఎఫెక్ట్ ఉంటే ఏమవుతుంది? ఏం చెప్పలేరు కదా తల్లికి. అక్కడ బాధపడిచేది. సంవత్సరాలు చచ్చిపోయింది. మేము ఒక మేలోనే కాన్వకేషన్ ఒంగోలు పోయినాం. వెంకటరత్నం చచ్చిపోయింది అంటే ఇక నేనే ఆడ భూస్థాపన చేయాలి. సరే నేను సంఘ పెద్ద ఇంకొక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసిన తర్వాత ఇక పాటలు పాడినాం. మరుసటి రోజు పాటలు పాడినాము. పాటలు పాడేసి ప్రార్థన చేసుకుందామంటే ఆ కొడుకు వచ్చాడండి. ఏమంటే, సార్ మళ్ళా ప్రార్థన చేస్తారా సార్ మీరు అంటే ఎందుకు అంటే మళ్ళీ లేస్తానేమో సార్, పోయిసారి సంవత్సరాలు బతికింది నన్ను చంపింది. నిజంగా ఊరికే కాదు చెప్పేది, సంవత్సరాలు బతికింది నన్ను చంపింది, మళ్ళీ నువ్వు ప్రార్థన చేసి లేచిన కొన్ని వస్తాయి అంటే ఎట్లా ముసలిలో తెచ్చిపోతే ఏం చెప్తారు చెప్పండి? దాని గురించి చెప్తాను నేను. ముసలిలో తెచ్చిపోతే వాళ్ళు మళ్ళా బతకూడదు, అర్థమైందా? కొంతమంది అనుకుంటారు కానీ బాగా తిరిగితే పర్వాలే. పడక మీద ఉండి సంవత్సరాలు బాగా పెట్టారనుకో, వాళ్ళు ఏమో కావాలి చెప్పాలి, ఎప్పుడెప్పుడు తెస్తారో అని చూస్తూ ఉంటారు అంతే కదా. అదే కొద్దిసేపు ఏడుస్తారు. అంటే చావును బట్టి, వయసును బట్టి ఆ యొక్క చావు. మరి లాజరు చనిపోయినాడు. లాజరు చచ్చిపోతే ఎంత దుఃఖం ఆ కుటుంబంలో. యవనస్తుడు, ఆ కుటుంబానికి ఆ ఒక్క వ్యక్తే మరి పురుషుడుగా ఆ కుటుంబానికి ఆదరించేవాడిగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు.
అయితే ఆ వ్యక్తి కూడా చనిపోతే ఆ కుటుంబం అంతా కూడా, ఇద్దరు అక్కాచెల్లెలు ఎంత దుఃఖంలో ఉన్నారో చెప్పడానికి వీలు. మరి యేసుక్రీస్తు వారు ఆ కుటుంబంలో ఇప్పుడు ఏం తీసుకొచ్చాడు? జీవాన్ని తీసుకొచ్చాడు, సంతోషాన్ని తీసుకొచ్చాడు, ఆనందాన్ని తీసుకొచ్చాడు. లాజరును బ్రతికించడమే వారికి గొప్ప సంతోషం, ఆనందం. ఆ కుటుంబంలో మరణం యొక్క వాసన, మరణం యొక్క ఆలోచన, మరణం యొక్క తలుపులు అన్నీ కూడా పోయినాయి. ప్రియమైన వారులారా, మనం చూస్తే ఇప్పుడు ఆ కుటుంబానికి ఏమొచ్చిందంటే గొప్ప సంతోషం. లాజరు బ్రతికి బయటకు రావడమే ఇక వారి హృదయంలో ఎంత సంతోషం అంటే చెప్పనలివిగానే సంతోషం వారి హృదయాల్లో ఉంది. ప్రియమైన వారులారా, ఇది ఏమిటి? చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషం దేని గురించి చెప్తుందంటే మన యొక్క మరణము నుండి మనల్ని దేవుడు విడిపించినాడు, మన జీవితంలో మరణపు స్థితి నుంచి మనల్ని కాపాడినాడు. చూడండి, మనం ఆలోచిస్తే అంత గొప్పగా దేవుడు మనల్ని, అంటే మన జీవితంలో మరణం యొక్క స్థితిగతులు, మరణము ప్రతి కుటుంబాన్ని కూడా బాధించేదిగా, వేధించేదిగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే యేసు ప్రభువారు ఆ కుటుంబంలోకి వచ్చినాడు. యేసు ప్రభువారు ఆ ఇంటికి వచ్చినాడు. మరణం ఇదంతా కూడా అలుముకొని ఉన్నది, ఎక్కడ చూసినా ఏడుపులే ఏడుపులే. అయితే ఈ లాజరును తన మాట చేత బ్రతికించడం ద్వారా అంతా కూడా ఏమైపోయింది? సంతోషానికి కారణమవుతూ వచ్చారు. ఇంత సంతోషంలో ఉంటే ఆమె 300 షేర్లు, 300 దేనార్లు విలువ చేసేటువంటి అత్తరును విలువ లేకుండా పారేస్తుందా? ఇంకా ఎక్కువైనా సరే పర్వాలేదు, నా కుటుంబంలో ఈ అత్తరు యొక్క కంటే యేసు ప్రభువారు గొప్పవాడు. మరి నా కుటుంబంలో సంతోష ఆనందాలని దేవుడు నాకు అనుగ్రహించాడు, మరణము తొలగించాడు, మరణపు స్థితి నుంచి నన్ను విడిపించాడు, నా కుటుంబంలో మరి లాజరును బ్రతికించినాడు. ఇది ఒక లెక్క కాదు. ప్రియమైన వారులారా, మనం ఎవరైనా సరే మనం మరణం నుంచి మనల్ని విడిపిస్తే, లేకపోతే కాపాడితే, మనము ఎంత విలువైనా సరే, ఎంత కష్టమైనా సరే ఆ వ్యక్తికి ఏదైనా మనం చెయ్యాలని ఆశపడతాం. మరి యేసు ప్రభువారు కోరుకునేది ఏంటి? మనల్ని ఎక్కడి నుంచి విడిపించాడు? మరణం నుంచి, శాపం నుంచి, అన్ని విధాలుగా సాతాను నుంచి, పాపం నుంచి, అన్నిటి నుంచి విడిపిస్తే ఇప్పుడు నీ హృదయంలో నుంచి కోరుకునేది ఏంటి? నీ దగ్గర నుంచి, మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటి చెప్పండి? డబ్బు కోరుకుంటున్నాడా? డబ్బు కోరుకుంటాడు. డబ్బు కోరుకుంటే మనము ఎంతని కోరుకుంటాడు? ఆయన అంతా అయిందే. భూములు కోరుకుంటే అంతా అయిందే, లోకమంతా అయింది. మనం ఇచ్చేది ఎక్కడి నుంచి ఇస్తాం? ఆయన కేవలము మన హృదయంలో నుంచి ఆరాధన మాత్రమే కోరుకుంటున్నాడు, స్తుతి మాత్రమే కోరుకుంటున్నాడు. అది కూడా మనం చేయలేం, స్తుతి కూడా చెల్లించలేం, ఆరాధన కూడా చేయలేం. ప్రియమైన వారులారా, ప్రభువును స్తుతించలేం. చాలా మంది ఆరాధన చేయమంటే ప్రార్థన చేస్తా ఉంటారు, ప్రభువా నన్ను కాపాడు, నన్ను దీవించు. ఏయ్ ఆ పిల్ల చూడు, ఏ సుసన్నా ఏమే ఉరి ఆ పిల్ల ఇవి అంటుంది. కాబట్టి మనం చూస్తే ఆరాధన, నీ హృదయంలో నుంచి ఏం ఆరాధన చేస్తావు? ప్రభువా నేను పాపిని, ప్రభువా నన్ను రక్షించినావు, నాకు మార్వల్స్ ఇచ్చినావు, నా జీవితం మార్చినావు, నా పాపంలో కొరకు నువ్వు చనిపోయినావు, నువ్వు నాకు ఆధారమై ఉన్నావు, దుఃఖముతో ఉంటున్న నా హృదయాన్ని సంతోషింపజేసినావు, నీకు స్తోత్రములు అని మనం ఆరాధించాలి. ఎప్పుడు చూసినా ఆరాధన చేయబట్టే ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థనే కాదు, ప్రార్థన చేసేది కాదు, ఆరాధన అంటే ఏంటంటే మనల్ని ఏ స్థితిలో ఉన్న మన జీవితాల్ని ఎక్కడ ఎలాగ తీసుకొచ్చాడు, ఎలాగ మనకు ప్రభు సహాయపడ్డాడు, ఆయన చేసిన కార్యం ఏమిటి, మన జీవితంలో ఏ స్థితిలో మనం ఉంటే మనల్ని విడిపించాడు, ఎలాగ ఆయన మన కొరకే తను అర్పించుకున్నాడు, దాన్ని గుర్తు చేసుకుని ఆరాధించడమే, స్తుతించడమే గుర్తించుకోవాలి. ఇది మూడోది మనం చూస్తుంటున్నాం. తన కుటుంబంలో మరణం యొక్క ఛాయలన్నిటిని కూడా తొలగించి సంతోషాన్ని ప్రభు ఇచ్చాడు. ఇంత సంతోషంలో ఆమె తన అత్తరంతా కూడా సంపాదించేంత కూడా యేసు ప్రభు పాదాలు అంతా పోసేసింది, ఏం లేదు, తల వెంట్రుకలతో తుడిచేసింది. ప్రియమైన వారులారా, ఇది నిజమైన ఆరాధన. నాలుగోది మనం చూస్తామంటే వారి కుటుంబంలో మరి యేసుక్రీస్తు వారు ఎలాగ ఉన్నాడంటే లోకంలో ఉన్న వారందరికంటే యేసుక్రీస్తు వారు గొప్ప విలువైన వాడు. నీ హృదయంలో ఎవరికైతే గొప్ప విలువను నువ్వు ఇస్తావో ఆ వ్యక్తే నీవు ఆరాధించే వ్యక్తి. నీ హృదయంలో, మన హృదయంలో ఎవరికైతే గొప్ప విలువ ఇస్తావో ఆ వ్యక్తే మన జీవితంలో ఆరాధనకు యోగ్యుడైన వాడు. ఇప్పుడు మన జీవితంలో
మన కుటుంబం, మన మన హృదయంలో ఎవరికి ఎక్కువ విలువ ఇస్తున్నాం చెప్పాలి? ఎక్కువగా మన హృదయంలో ఎవరికి విలువ ఉంది? యేసు ప్రభువుకు నిజంగా ఉందా? ఊరికే పై మాటలు చెప్తున్నామా? నిజంగా విలువ ఉంటే మనం ఏం చేస్తామంటే అందరికంటే ఎక్కువగా గొప్పగా ప్రభుని ఆరాధిస్తాం. ప్రభు మన హృదయంలో అందరికంటే గొప్పవాడు అన్నప్పుడు ఆరాధనకు ఆయనే యోగ్యుడిని గుర్తించుకొని ఆ ప్రభుని ఆరాధిస్తాం. ఇక మరియమ్మ మార్తమ్మ జీవితంలో ఎవరంటే గొప్పవాడు? ఎవరు? వాళ్ళ అక్క కాదు, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు కాదు, ఎవరు కాదు. లోకంలో ఎంతో మంది ఉండొచ్చేమో, బంధువులైన వారు, స్నేహితులైన వారు, కానీ కాదు. యేసు ప్రభువే తన హృదయంలో గొప్పవాడు. యేసు ప్రభువే తన హృదయంలో విలువైన వాడు. యేసు ప్రభువే తన జీవితానికి అంతటికి గొప్ప విలువైన వాడు. కాబట్టి ఆమె ఆ విలువైనటువంటి అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాల చెంత పోసేసింది. విలువైన అత్తరు, మిక్కిలి విలువైంది, మామూలు కూడా కాదు, మిక్కిలి విలువైంది. అంత విలువైంది యేసు ప్రభు దగ్గర పోసేసిందంటే యేసు ప్రభు తన హృదయంలో ఎంత స్థానం ఉండాలో చూడాలి. ఎంత స్థానం ఉంది ప్రియమైన వారినరా? మన హృదయంలో ఎవరికి ఎంత స్థానం ఉంచుతున్నామో దానిని బట్టే వారిని మనము గణపరుస్తాం, ఆరాధిస్తాం, మరి గౌరవిస్తాం. మన హృదయంలో యేసు ప్రభువుకి అందరికంటే గొప్ప విలువైన స్థానం ఉంటే ఆరాధిస్తాం. మన హృదయంలో మన కుటుంబస్తులైన వారికి, పెద్దలైన వారికి హృదయంలో ఒక గొప్ప స్థానం ఇస్తే వాళ్ళకి గౌరవిస్తాం. అందరికంటే ఎక్కువ ఎవరికి ఉండాలంటే హృదయంలో స్థానము ప్రభు అయిన యేసుక్రీస్తుకు తప్ప ఇంకెవరికి ఉండకూడదు. అప్పుడు ఆ హృదయంలో మనకు ఉన్నటువంటి ఆ స్థానాన్ని బట్టే మన హృదయంలో నుంచి ఏమొస్తుంది చెప్పండి? ఆరాధన వస్తుంది. స్థానమును బట్టియే ప్రభువుకు అందరికంటే గొప్ప విలువైన స్థానం నువ్వు ఇచ్చుటను బట్టియే నీ హృదయంలో నుండి, నా హృదయంలో నుండి గొప్ప ఆరాధన బయలుదేరుతారు. కాబట్టి ఆమెతే మరియమ్మ ఆ అత్తరును చూపించింది. ఆరాధన ఇలాగా చెయ్యాలని ఆమె గ్రహింపుగా మనకు నేర్పుతా ఉంది. మనం ఇప్పుడు అత్తరు పోయాల్సిన అవసరం లేదు. హృదయంలో నుండి ఆత్మతో, సత్యముతో, యథార్థతతో, సత్యముతో మనము హృదయంలో నుండి ఆరాధించే ఆరాధన అత్తరు కంటే గొప్ప విలువైనది. మరియమ్మ కేవలం అత్తరే పోసింది. మనమైతే మన హృదయంలో నుంచి ఏం కావాలి? విలువైన ఆరాధన మనము చేయాలి. ఇలాగా చెయ్యాలంటే ఈ మరియమ్మ జీవితంలో జరిగిన కార్యములు మన హృదయంలో జరిగితేనే చేయగలం, లేకపోతే మనం చేయలేం. ఆమె అంత గొప్పగా చేసిందంటే ఆమె జీవితం అంతట్లో కూడా యేసు ప్రభువారు చేసిన కార్యములు, ఆమె జీవితంలో, ఆమె కుటుంబంలో యేసు ప్రభువారికి ఉన్నటువంటి విలువ బట్టియే ఆమె అంత గొప్ప కార్యం చేసింది. ఇప్పుడు నీ నా హృదయంలో ఉంటున్న విలువను బట్టియే, ప్రభువు యొక్క విలువను బట్టియే మనం ఇప్పుడు ప్రభువును ఆరాధిస్తాం. ఈ విషయాలు జ్ఞాపకపెట్టుకుందాం. ప్రభువు నిజంగా మనకు రక్షకుడేనా? మనకు దేవుడేనా? మనకు ఆధారమై ఉన్నాడా? మన హృదయంలో ప్రభువు ద్వారానే గొప్ప సంతోషాన్ని పొందుతుంటున్నామా? మన హృదయంలో ప్రభువుకు తప్ప ఇక ఏ వ్యక్తికైనా సరే మరి విలువ ఇస్తుంటున్నామా? లేకపోతే ప్రభువు కంటే ఏదైనా వేరే వాళ్ళు ఎవరైనా విలువ కలిగిన వారు ఉన్నారా? అలాగుంటే మనం చేయలేం ఆరాధన. మన హృదయంలో ప్రభువుకు మించిన వ్యక్తి ఎవరు ఉండకూడదు. ఆరాధించడానికి యోగ్యత కలిగిన వాడు ఆయన ఒక్కడే కాబట్టి ఆయనకే మొదటి స్థానము, గొప్ప స్థానము, మరి ఆయనకే ఆ స్థానమును మనం అర్పించవలసిన వారంగా ఉంటున్నాం. అలాగా ఉంటే మనం ఆరాధిస్తాం. విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాము. ప్రభువును మనం ఆరాధిద్దాం. లేచినప్పుడు ఒక పాట పాడుకుందాం.